స్వైప్ మెషిన్ల పైన పడింది. దీంతో స్వైప్ మెషిన్ల కోసం వర్తకులు బ్యాంకులకు క్యూ కడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు స్వైప్ మెషిన్లు పొందాలంటే ఏం చేయాలి? ఏ అకౌంట్స్ ఉంటే ఈ మెషిన్లను ఇస్తారు? స్వైప్ మెషిన్లను తీసుకుంటే వర్తకుడికి లాభమా నష్టమా? టేక్ ఎ లుక్. 500,000 నోట్ల రద్దుతో ఈ ట్రాన్స్ఫర్ ద్వారా చేసే లావాదేవీలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతో స్వైప్ మిషన్లకు ఈ వాలెట్స్ కు భారీగా డిమాండ్ ఉంది. నోట్లు రద్దు చేసిన ఒక్క రోజునే ఈ లావాదేవీలు 18% పెరిగాయంటే వీటికెంత డిమాండ్ ఉందో ఆలోచించవచ్చు. కేవలం ఒక మొబైల్ ద్వారా చెల్లించే చెల్లింపులే 2022 నాటికి 153 బిలియన్లకు చేరుతాయని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ పేమెంట్ చెల్లింపులు 8 లక్షల కోట్లుగా ఉన్నాయని అసోచామ్ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వైప్ మిషన్లను సామాన్య ట్రేడర్ లేదా కూరగాయలమ్మే వ్యక్తి, కిరాణా షాపు వర్తకుడు ఎలా తీసుకోవాలనే సందేహం కలుగుతోంది. అలాంటి వారు పెద్దగా చింతించక్కర్లేదు. మీరు దీనికోసం కరెంట్ అకౌంట్ తీసుకుంటే చాలు. ఆ అకౌంట్ ద్వారా మీరు స్వైప్ మిషన్ను పొందే వీలుంటుంది. దీన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్ ద్వారా సైతం ఈ స్వైపింగ్ మిషన్లు తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అంటే ఈ పాస్ మెషిన్స్ కానీ లేకపోతే ఈ స్వైపింగ్ మెషిన్స్ కానీ ఇచ్చే చోట జీరో బ్యాలెన్స్ కరెంట్ అకౌంట్స్ కూడా బ్యాంక్స్ పర్మిట్ చేస్తాయండి. సో ఐ డోంట్ హ్యావ్ టు లాక్ 5,000 రూపీస్ ఇన్ మై కరెంట్ అకౌంట్ యాజ్ ఎ మినిమం బ్యాలెన్స్. సో వాళ్ళకి ఏంటంటే ఈ స్వైప్స్ మీద వచ్చే ఫ్లోట్ ఉంటుంది. దట్ ఫ్లోట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దెమ్ టు హ్యాండిల్ దిస్. ఇట్స్ ఫెయిర్లీ ఈజీ అండి. వెళ్తే అక్కడ ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో ఎంత కమిషన్ ఛార్జ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా దాని మీద రాసి ఉంటాయి. సెటిల్మెంట్స్ ఎట్లా జరుగుతాయి అంటే బ్యాంక్ అకౌంట్లో సెటిల్మెంట్స్ ఎట్లా జరుగుతాయి, ఛార్జ్ బ్యాక్ ఒకవేళ వచ్చినట్లయితే 48 అవర్స్ వరకు టైం ఉంటుంది. ఇవన్నీ కూడా అందులో లిస్ట్ అయి ఉంటాయి. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద బ్యాంక్ ఆల్రెడీ ఇది ప్రీ ప్రింటెడ్ అండి. బ్యాంక్లో సైన్ చేయాలి. ప్రొసీజర్ ఈజ్ ఫెయిర్లీ సింపుల్ అండి. ఏ చిన్న దుకాణదారుడైనా సరే అక్కడికి వెళ్ళినట్లయితే ఈ కేవైసీ బేసిస్ మీద కరెంట్ అకౌంట్ కెన్ బి ఓపెన్ ఇమీడియట్లీ అండ్ మెషిన్ కెన్ బి గివెన్. 2 రకాల స్వైప్ మిషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వైట్, ఇంకొకటి చిప్. ఈ 2 మోడల్స్ను బట్టి బ్యాంకులు కొంత మొత్తంలో ఛార్జ్ చేస్తున్నాయి. ఒక్కో మిషన్ విలువ 15,000 రూపాయల వరకు ఉంటుంది. దానికి అనుగుణంగా బ్యాంకులు వర్తకుడి దగ్గర నుంచి నెలకు 300 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఈ మిషన్లను ఫ్రీగా అందిస్తున్నాయి. ఇక మిషన్ తీసుకున్న తర్వాత నెలకు 1,00,000 రూపాయల లావాదేవీలు జరుపుకునే వీలుంటుందని, ఒకవేళ అంత మొత్తం లావాదేవీలు జరుపుకోకపోతే కొంత మొత్తంలో పెనాల్టీ కూడా వర్తకుడు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, సేవింగ్ అకౌంట్ ద్వారా స్వైప్ మిషన్ను వర్తకుడు పొందితే అందుకు ప్రతి ట్రాన్సాక్షన్కు 2.4% వరకు ఛార్జ్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అదే కరెంట్ అకౌంట్ ద్వారా స్వైప్ మిషన్ పొందితే డెబిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీలకు కనిష్టంగా 0.7%, క్రెడిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీలకు 1.8% వరకు బ్యాంకును బట్టి ప్రతి ట్రాన్సాక్షన్కు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులైతే స్వైప్ మిషన్ ఇచ్చిన తర్వాత ముందే కొంత మొత్తం కడితే ఈ పెనాల్టీలను వర్తకుడి పైన వేయడం లేదు. సో బ్యాంకును బట్టి ఈ ఛార్జీలు మారుతాయి. కాబట్టి బ్యాంకును ఎంపిక చేసుకునేటప్పుడు వర్తకుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.